వాళ్ళకి ఇచ్చే తండ్రి నీ కొందనాలు, మా ప్రయాసం వ్యర్థం కాదయ్యా. అయితే నాయనా ఇదిగో దైవ సేవకులు నీ బిడ్డలు అనేక మాటలు చెప్తూ అనేక పాటలతో ఆరాధించి మహింపరిచి గణపరుస్తారయ్యా. అయితే మా మాటలు ప్రతి కుటుంబం తాకబడాలి ప్రభు ఈ రాత్రి కాలంలో నాయనా. అయ్యా ఎక్కడెక్కడ నుంచి మేము అయినా ఈ టయానికి పోగైనా ప్రభు నీ మాటలు చెప్పేదానికి నాయనా ఈ సువార్త దండయాత్ర మేము స్టార్ట్ చేస్తున్నామయ్యా. ఈ కాలనీలో ఈ రాత్రి వేళ ప్రతి కుటుంబం తాకబడాలా. ఏ కుటుంబంలో ఏ అవస్థ ఉందో, ఏ కుటుంబంలో ఏ బాధ ఉందో, ఏ కుటుంబంలో ఏ అనారోగ్యం పరిస్థితి ఉందో ప్రభా తాకబడాలని నేను దేవుని పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో మా మధ్యలో ఏలే గారికి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ అయ్యి హాస్పిటల్ ఉన్నాడు ప్రభా. అయినా ఆయన కూడా స్వచ్ఛపరచు. అయినా నీ ఒక గాయపడ్డ హస్తంతో తాకమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నాయనా మా సువార్తలో అయినా ముందు మేడి పిల్లల వలె ఏడు పిల్లల వలె నీ గంతులేసి నీ సువార్త ప్రకటిస్తున్న బిడ్డ నా ప్రభా. అయితే నాయన ఈరోజు చిన్న ఆపరేషన్ జరిగి హాస్పిటల్ ఉన్నాడు. ఆ బిడ్డ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేక మంది ప్రార్థన చేస్తున్నాం. అయితే నా బిడ్డ కూడా నాయన గబాన కోలుకొని సువార్తలో పాల్గొనేదానికి సహాయం చేయమని నీకే ఘనత మహిమ చెల్లిస్తూ నజరేయుడు యేసయ్య పరిశుద్ధ నామమున బతిలాడుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక.